నందమూరి తారక రామారావు తెలుగునాట మహానటుడిగానే కాకుండా గొప్ప నాయకుడిగా కూడా ఎంతో కీర్తి ప్రతిష్టల్ని అందుకున్నారు. ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజాసేవకి సమరశంఖం పూరించారు. నాయకుడిగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా కాకుండా తెలుగువారి సేవకుడిగా ఎన్నో గొప్ప కార్యక్రమాలను అమలు చేశారు. నందమూరి తారక రామారావు గారు తన సొంత కుటుంబం కంటే ప్రజలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రచార కార్యక్రమాల్లో చాలా ఎక్కువగా ఉండేవారు. పార్టీకి సంబంధించిన కొన్ని విషయాల్లో ప్రజాసేవ కోసం కొంతమంది జర్నలిస్టుల సలహా కూడా తీసుకునేవారు. ఇక అదే సమయానికి ఈనాడు పత్రిక వ్యవస్థాపకులు రామోజీరావు అప్పటికే బాగా పేరుగాంచిన వ్యక్తిగా ఉండేవారు. ఒకరోజు రామోజీరావు ఇంటికి వెళ్లారు ఎన్టీఆర్. పార్టీ కోసం ప్రజలు ప్రచారాల గురించి ఆయనతో ఎన్టీఆర్ చర్చిస్తున్న సమయంలో ఓ అమ్మాయి టీ తీసుకుని వచ్చింది. ఆ టీ తీసుకున్న రామారావు ఆ అమ్మాయి ఎవరని రామోజీరావుని ప్రశ్నించారట. అప్పుడే ఆమె నా ప్రాణ స్నేహితుడు సూర్యారావు కుమార్తె అని చెప్పారట రామోజీరావు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆమె వసుంధరాదేవి. అదే సమయంలో బాలయ్య పెళ్లి విషయంపై కూడా చర్చలు జరిగాయి. ఇంకా ఎవరో ఎందుకు, మన బాలయ్యకు వసుంధర అయితే జోడీగా సరిపోతుందని నిర్మోహమాటం లేకుండా ఎన్టీఆర్తో రామోజీరావు చెప్పేశారట. ఎన్టీఆర్ కుటుంబంతో సంబంధం కావడంతో వెంటనే వసుంధరాదేవి తండ్రి కూడా సంబంధానికి ఓకే చెప్పేశారట. ఇక వారంలోనే కొంతమంది కుటుంబ సభ్యుల మధ్య బాలయ్యతో వసుంధరాదేవి నిశ్చితార్థం జరిగిపోవటం, ఆ తరువాత తిరుమల తిరుపతి దేవస్థానంలో 1982 డిసెంబర్ 8న బాలకృష్ణ మరియు వసుంధరాదేవి వివాహం జరిగింది. ఇక ఎవ్వరికీ తెలియని విషయమేంటంటే బాలకృష్ణ వివాహానికి ఆయన సోదరుడు హరికృష్ణ మరియు తండ్రి ఎన్టీఆర్ ఇద్దరూ కూడా హాజరు కాలేదు. బాలకృష్ణ పెళ్లి జరుగుతున్నా ఎన్టీఆర్ హాజరు కాకపోవడానికి గల కారణం, అదే సమయంలో ప్రజాయాత్ర చేస్తూ ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ రాష్ట్రమంతటా క్యాంపెయిన్ చేస్తున్న ఎన్టీఆర్ బాలకృష్ణ వివాహానికి హాజరు కాలేకపోయారు. ఇక బాలకృష్ణ పెళ్లి పెద్దగా రామోజీరావు వ్యవహరించడం జరిగిందట. తల్లి బసవతారకం మరియు కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో బాలకృష్ణ వసుంధర వివాహం జరిగింది. వసుంధర తండ్రి దేవరపల్లి సూర్యారావు అనేక బిజినెస్లతో సంపాదనలో మంచి పొజిషన్లో ఉన్నారు. వసుంధరాదేవితో వివాహం జరిగే సమయానికి బాలకృష్ణ ఇంకా సోలో హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. అయినా కూడా బాలయ్యకు వసుంధరాదేవి తండ్రి సూర్యారావు అప్పట్లోనే లక్షల కట్నం మరియు ఒక కారు కూడా ఇచ్చారట. పెద్ద వ్యాపారవేత్త కుమార్తె అయినా కూడా వసుంధరాదేవి ఏ రోజు కూడా సినిమా ఫంక్షన్స్కి కానీ వేరే ఇతర కార్యక్రమాలకు కానీ ఆమె బయటకు వచ్చేవారు కాదు. ఇంకా ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈనాడు కలర్ పేపర్గా మారిన తర్వాత రామోజీరావు సినిమా పత్రికను ప్రచురించడం మొదలుపెట్టారు. ఈనాడు సినిమా పత్రిక బాగా పాపులర్ కావడంతో మహిళలు కూడా ఈనాడు పేపర్ చదవాలనే ఉద్దేశంతో ఒక ఎడిషన్ని ప్రారంభించాలని అనుకున్నారట. ఇంతకీ ఆ ఎడిషన్కి ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తూ ఉండగా తన సొంత కూతురుగా భావించే వసుంధర పేరు అయితే బాగుంటుందని అనుకున్నారట. అలా రామోజీరావు ఈనాడు దినపత్రికలో బాలకృష్ణ భార్య అయిన వసుంధరాదేవి పేరు మీద వసుంధర ఎడిషన్ని ప్రారంభించారు.